గురించి వీళ్ళ యొక్క చిత్తశుద్ధి ఎందుకు లేదని అడుగుతున్నాను నేను. కార్తిక్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 3 చోట్ల కూడా పోటీ చేయకపోతే వాళ్ళకి అభ్యర్థులు లేరు, లేకపోతే ఓడిపోతామనే భయం ఉంది, అందుకే చేస్తలేరు, లేదు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి చేస్తలేరు, ఇవాళ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి 3 చోట్లలో మీరెందుకు ఒక చోటతో ఆగిపోయారు? మిగిలిన 2 చోట్ల మీరెందుకు పోటీ చేయట్లేదు? అక్కడ మీకు అభ్యర్థులు లేరా? అధికార పార్టీ అయి ఉండి మీరు పోటీ చేయకపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పటివరకు పశుపతి గారు అన్నట్టు దాంట్లో ఏమైనా ఉన్నాయా? మీరు కూడా ఓటు కేసు ఒక గిఫ్ట్ ఇచ్చిరా? మేడం, అయితే సార్ పెద్దలు, వారిపైన నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. అయితే సార్ విఘ్నులు కాబట్టి సార్ మాట్లాడే విధానం ఎట్లా ఉండాలి అంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తున్నా, ఒక అపీల్ కూడా ఇది సార్. భవిష్యత్ తరాల్లో యువకులు, విద్యార్థులు, అనేక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చేలాగా వారికి ప్రోత్సాహకరంగా ఉండాలి తప్ప పూర్తిగా రాజకీయాల వ్యవస్థల్లో మీరు ఇట్లా ఎంత మంచోళ్ళైనా రాజకీయాల ఇట్లనే ఉంటుంది, అందరు ఇట్లనే ఉంటారు, రాజకీయాలంటే ఇట్లా అన్నటువంటి భావన కలిగేలాగా బహుశా వారు చెప్పకపోతే బాగుండేదేమో, నేను కూడా దాన్ని స్వాగతించేవాడిని. కానీ ఎందుకో సార్ మరి రాజకీయాలు అంటేనే పూర్తిగా అదొక బురదగుంట అన్నట్టు మాట్లాడినారు. కానీ ఎంతోమంది రాజకీయ నాయకులు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళ లిస్టే ఎక్కువ ఉంటుంది. రాయలసీమ అంటే బాంబులు, కత్తులు అన్న అదే ప్రాంతం నుంచి 6 మంది రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి చరిత్ర కలిగినటువంటి రాజకీయం. కాబట్టి అదొక అప్పీల్. నేనేమంటున్నా అప్పీల్ ఇది. అంటే ఉదాహరణ అంటే కంటిన్యూషన్ చేస్తున్నాను, ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నో పోరాటాలు చేసి కడుపు కట్టుకొని గంజి పట్టిన అంగి చొక్కా లోపల పడిన గాయాలను దాచిపెట్టుకున్నటువంటి రాజకీయ నాయకులు చాలామంది మనం. కాబట్టి సార్కి ఒక అప్పీల్ ఏంటి అంటే భవిష్యత్తులో రాజకీయాల్లోకి యువకులు, విద్యార్థులు వచ్చేలాగా మీరు ప్రోత్సహించండి అని, మరి వచ్చే వాళ్ళని కూడా రాకుండా చేయొద్దు అన్నది ఒక అప్పీల్ మాత్రమే ఇది. ఎందుకంటే వారికి చెప్పేంత అనుభవం, వయసు 2 లేదు నాకు. ఐఎమ్ సారీ సార్, మిమ్మల్ని హట్ చేయాలని నా ఉద్దేశంగా. అయితే ముందు మీ ప్రశ్నకు సమాధానం మేడం, టీచర్స్ ఎమ్మెల్సీలు ఎందుకు అంటే ఆల్రెడీ టీచర్స్ ఎమ్మెల్సీలు గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా ఈ యూనియన్లు మొత్తాన్ని భూస్థాపితం చేసేసారు. యూనియన్లు అనేది ఎవరన్నా ఎక్కడన్నా వచ్చి సార్ మేము యూనియన్ అంటే ముందు స్వాగతించాలి, రమ్మనాలి, కూర్చోవాలి, వాళ్ళకి మంచిగా చాయ్ ఇవ్వాలి, బిస్కెట్లు అన్నీ పెట్టి వాళ్ళ మొత్తం గుట్టంతా తీసుకొని తెల్లారేసరికి మళ్ళీ మొత్తం భూస్థాపితం అయిపోవాలి. ఉదాహరణకు ఆర్టీసీ ఉద్యమం జరుగుతుంది అన్నప్పుడు ఒక ఉద్యమ నాయకుడు ఈరోజు అన్నవారి పార్టీలోనే ఉన్నారు, ఆయన అన్న పేరు అశ్వత్థామరెడ్డి గారు. వారు ఉద్యమం గురించి మొత్తం చెప్పిన తర్వాత తెల్లారితే యూనియన్ మొత్తాన్ని భూస్థాపితం చేసి, అట్లానే టీచర్స్ యూనియన్లను కూడా భూస్థాపితం చేసి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోటీ చేస్తలే అంటే ఈ యూనియన్లను బ్రతికించాలి, ఈ యూనియన్ల నుంచి వచ్చినటువంటి నాయకులకే ఈ టీచర్స్ యొక్క పూర్తి బాధలు, వారికి ఉన్నటువంటి అవసరాలు అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి వారి యూనియన్ల నుంచే చట్టసభల్లోకి వస్తే బాగుంటుంది, వాళ్ళు గలం విప్పడానికి బాగుంటుంది అని చెప్పి యూనియన్లకు మరొకసారి ప్రాణం పోసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఓకే, ఈ ప్రయత్నంలో మేము పాస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ గత ప్రభుత్వం ఏదైతే భూస్థాపితం చేసిందో కనీసం వాళ్ళకు మేము ఐసీయూలో ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నాం. మేము గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఎందుకు పోటీ చేస్తున్నాం అంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒక అనుభవజ్ఞులైనటువంటి ఎమ్మెల్సీలు ఖచ్చితంగా సభల్లోకి రావాలి. ఎందుకంటే గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, తర్వాత విద్యావంతులు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వయసు రీత్యా పెద్దల్ని అనేకమైనటువంటి విద్యా సంస్థల ద్వారా ఎంతోమంది విద్యార్థులను తయారు చేసినటువంటి వారికి అవకాశం ఇచ్చింది. అన్నగారి మాటకు ప్రశ్నకు సమాధానం చెప్తుంటాం. అన్నగారు, మేము ఇంతకుముందు ఒక టైంలో మేము ఎవరు కార్పొరేటర్లను పోటీ కూడా చేయించలేదు స్థానిక సంస్థల. సార్ ఆ రోజు కల్వకుంట్ల ఈ కేసీఆర్, ఈరోజు మీరు మా సారు కారు 16 మా కేసీఆర్ వయసు రీత్యా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడాలని నేను ఇంతకుముందు కూడా కేసీఆర్ గారిని నేను ఏమనలే, చాలా గౌరవం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారనే పిలిచిన. నేనేమి ఆయన వ్యంగ్యంగా నదులకు నడక నేర్పించిండు, చేపలకు ఈత నేర్పించిండు, గాలికి వీచడం నేర్పించిండు అని నేనేమనలే. లేకపోతే ఆయన మాట్లాడినట్టు రండానో లేకపోతే పిచ్చకుంట్ల నేనేం బూతులు మాట్లాడలే, వారిని చాలా గౌరవంగానే మాట్లాడినా. నా వయసు రీత్యా వారి పెద్దలు, వారిని గౌరవించే మాట్లాడినా. ఆ రోజు ఇదే కేసీఆర్ గారిని ఎవరు కేసీఆర్ అని పిలిచేటోళ్ళు గారు మేడం. మీడియాలో నేను గతంలో ఉన్నటువంటి పేపర్లు అన్నీ చదివితే
కె చంద్రశేఖరరావు అని మాత్రమే రాస్తుండే. టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అని రాస్తుండే. ఆ రోజు మీరు కె చంద్రశేఖరరావు, ఈరోజు మీరు కేసీఆర్. ఆ రోజు మీరు ఒక చిన్న ఉద్యమ పార్టీకి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు మీకు ఆర్థిక సాయం చేస్తే మీరు పెట్టినటువంటి పార్టీకి మీరు అధినేత అంతే. కానీ ఈరోజు మీరు తెలంగాణ జాతిపిత, అన్ని రాష్ట్రాలకు సీఎం ఉంటారు, కానీ మాకు మాత్రం రాష్ట్రాన్ని తెచ్చిన ఆయనే సీఎం అని పాటలు రాపించుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి మీరు ఈరోజు పోటీ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు మీకేం లేకుండే, మీకు కనీసం పార్టీ ఆఫీసులు కూడా లేకుండే. ఈరోజు నల్గొండ లాంటి కాస్ట్లీయెస్ట్ ప్రాంతాల్లో మీకు ఇంద్రభవనం లాంటి పార్టీ ఆఫీసులు ఉన్నాయి. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పార్టీ మీది. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మీరు స్వాధీనం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి ఉన్న సిఎల్పి పదవిని సైతం గుంజుకున్నటువంటి, అంటే తెలంగాణ పునర్నిర్మాణంలో బంగారు తెలంగాణలని మాటలు చెప్పి అందరినీ లాక్కొని మీ పంచన చేర్పించుకున్నటువంటి మేధావులు మీరు ఈరోజు పోటీ చేయకపోవడం అంటే రాష్ట్ర ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు మిత్రుల నుండి అన్నగారు ఉండి మేమేమి శాశ్వతం కాదు, మేమేమి రాజులం అనుకోలేదు. మీరు రాజులు అనుకున్నారు, మీరు నేనే రాజు నేనే మంత్రి అనుకున్నారు. కాబట్టి రాముల వారికి పట్టు వస్త్రాలని అధికారికంగా ముఖ్యమంత్రిగా మీరో లేకపోతే శాఖ మంత్రులో లేకపోతే ఆ శాఖలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్ ఎవరో ఒకరు ఇవ్వాల్సినటువంటి పట్టు వస్త్రాలని ఏ అర్హత లేనటువంటి మీ మనవడి చేత పంపించినారు మేడం. ఎప్పుడో జరగాల్సినటువంటి కవిత గారి అరెస్టు ఎందుకు ఆలస్యమైంది? ఎమ్మెల్యే ఎలక్షన్స్ మొత్తం దాని రిజల్ట్ చూసుకున్నాక పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రజలు ఇంకా మనల్ని నమ్మరు, వీళ్ళిద్దరు ఒకటని నమ్మిండ్రు అని చెప్పిన తర్వాత లేదు మేము బీజేపీ 2 వ్యతిరేకము, మాకు వాళ్ళకి ఎట్లాంటి సంబంధాలు లేవు అని చెప్పడానికి సూచనప్రాయంగా మాత్రమే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు అట్లా అరెస్ట్ చేసినట్టు కొంత ఆ యొక్క దాన్ని చూపించి చెవెల లాంటి ప్రాంతంలో మేము ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చినమాట. అంటే ఏంటి, మీరు ఆత్మాహుతి దాడి చేసుకుంటున్నారని తెలిసి మిమ్మల్ని నమ్మిన మీ కార్యకర్తల్ని పూర్తిగా వారి రాజకీయ భవిష్యత్తుని భూస్థాపితం చేయాలని నిర్ణయించుకున్నాక మీరు బీసీ బిడ్డకు అవకాశం ఇస్తారా సార్? ఎందుకు మరి మీరు వేరే చోట్లలో మీరు గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకో ఇయ్యలేదు బీసీ బిడ్డకు? 2018లో ఎందుకు ఇయ్యలేదు ఇదే అవకాశం బీసీ బిడ్డకు? అంటే మీకు ఇక్కడ అవకాశం, మాకు గెలిచే అవకాశం లేదు అని తెలిసిన తర్వాత మీరు బీసీ బిడ్డలకు అవకాశం ఇచ్చి మేము బీసీ బిడ్డలకు అవకాశం ఇచ్చినాము. ఆ బీసీ బిడ్డను కూడా ఎట్లా తెస్తారు? ఇంకొక రాజకీయ పార్టీకి వారు ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు, ఆ రాష్ట్ర అధ్యక్షుల్ని రాత్రి మీరు బ్లాక్మెయిల్ చేస్తారు, రాత్రికి బెదిరిస్తారు, రాత్రికి టికెట్లకి తెల్లారితే టికెట్లు ఇవ్వాలన్నప్పుడు వారిని తీసుకొచ్చి మీ పార్టీలో కలిపేసుకొని ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తారు. ఇది మీ రాజకీయ నీతి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి అంజన్ కుమార్ గారికి ఇవ్వాలన్నా లేకపోతే ఇంకోరికి ఇవ్వాలన్నా వీళ్ళే డిసైడ్ చేస్తారు. అంజన్ కుమార్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించిన ఆయన అన్నారు మాట్లాడిన మాట. మల్కాజ్గిరిలో ఇవ్వలేదు, మల్కాజ్గిరిలో ఈడ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇచ్చినారు మేడం? వారికి పట్నం మహేందర్ రెడ్డి గారికి అటుపక్క ఆ ప్రాంతం వారికి బంధుత్వాలు ఉన్నాయి మేడం, వారికి చుట్టరికాలు ఉన్నాయి అటుపక్క, వారికి అటుపక్క చాలా సంబంధాలు ఉన్నాయి. అట్లా అరే మా ఇష్టం అన్న, మీరేమనుకో అంజన్ కుమార్కి మల్కాజ్గిరిలో ఎందుకు ఇవ్వలేదు అని. నీకు పెన్నిస్తా మీ కేసీఆర్ గారు నీతి ఇక్కడ పాటించొద్దు, రాసుకును మీ కేసీఆర్ గారు నీతి ఇక్కడ పాటించొద్దు ఏమంటున్నా. అయితే మల్కాజ్గిరిలో అంజన్ కుమార్కి ఎందుకు ఇవ్వలేదని వీరు ప్రశ్న. అరే మా ఇష్టము, మేము ఎవరికి టికెట్ ఇవ్వాలో మీరు డిసైడ్ చేస్తారా? మేము అంజన్ కుమార్ గారికి వారి కొడుకుకి ఎంపీ స్థానం ఇచ్చినాం, అన్ని ఒకటి కుటుంబానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అనిల్ అన్నకి ఎంపీ ఇచ్చినాం మేము రాజ్యసభలో. మీ కేసీఆర్ నీతి ఇక్కడ పాటించి ఇక్కడ రాసుకోండి. మీరు ఏమంటారు? నేను ఏమంటున్నా, మీరు ప్రజల్లోకి చర్చ వెళ్ళేటప్పుడు అడ్డు తగలండి అన్న మీ కేటీఆర్ గారి వ్యాఖ్యల్ని వారి హితబోధలు ఇక్కడ పాటించవద్దు. ఏమంటారు? మీ చర్చలో మీ టైం అప్పుడు మీరు మాట్లాడారు. అయితే అన్నగారు మాట్లాడుకుంటూ ఎంపీ గారిని పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఈయన పోయి నా ప్రధానమంత్రిని కలిసిండు నరేంద్ర మోడీ. మేము నరేంద్ర మోడీని గారు కలవలేదు మేడం, మేము ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని కలవలేదు. మేము ఎప్పుడు కలిసినా ఈ దేశ ప్రధానమంత్రిని కలిసినాం మేడం. ఈ దేశ ప్రధానమంత్రి పేరు నరేంద్ర మోడీ కాదని మీరు లాజికల్గా మాట్లాడితే దాన్ని తెలివి తక్కువతనం అంటారు. నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్కి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయ్యిండొచ్చు, కానీ అధికారికంగా వారి దేశ ప్రధానమంత్రి. మేము ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారిని ఫార్మల్ ప్రోటోకాల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని కలవాలనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర సీఎంఓ
దేశ ప్రధాని అయినటువంటి పిఎంఓకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పిఎంఓ ఇచ్చినటువంటి పర్మిషన్తోని అపాయింట్మెంట్తోని సీఎంఓ రిప్రజెంటేషన్గా ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. మరి సరే మేమైతే ఒప్పందాలకు వెళ్ళామని అంటాం. మరి మీరెందుకు పోయి వంగి దండాలు పెట్టిరు? మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వంగి దండం పెట్టిన ఫోటో ఒక్కటన్నా చూపెట్టండి. నో, తెలంగాణ బిడ్డగా నిటారుగా నిలబడి మాట్లాడినాడు తప్ప ఏ రోజు కూడా వంగి దండాలు పెట్టినటువంటి సందర్భం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ మేడం. మేము ఎప్పుడు ఎక్కడ తప్పు చేయలేదు. మేము ఖచ్చితంగా ఎంపీ గారిని మా పక్కన కూర్చోబెట్టుకుంటాము. మీకు ఇష్టం లేకపోతే మీకు రాజకీయాలపైన అవగాహన లేనట్టు. మేడం, నారాయణపేటలో జరిగినటువంటి కార్యక్రమం కానీ, మహబూబ్నగర్లో జరిగినటువంటి కార్యక్రమం కానీ అదే పార్టీ కార్యక్రమం కాదు మేడం, అది అధికారికమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజాప్రతినిధి అనేటోళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఏ పార్టీలైనా ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కూడా ఎలక్షన్ల వరకే కొట్లాడతాం. ఆ కార్యక్రమంలో ఖచ్చితంగా ఆ ఎంపీ గారిని ఆ ఎమ్మెల్యే గారిని కూర్చోబెట్టుకుంటాం. ఈ రోజు కూడా నేను చెప్తున్నా మేడం, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 65 మంది శాసనసభ్యులు కాదు, 119 మంది శాసనసభ్యులు, మండలి సభ్యులు, అట్లాగే అధికారులు, సీఎంఓ, సెక్రటరీ అందరూ కలిసి ప్రభుత్వము. కాబట్టి ఎక్కడైనా సరే ప్రభుత్వ కార్యక్రమం జరిగినప్పుడు, శంకుస్థాపనలు జరిగినప్పుడు మేము ఖచ్చితంగా ఆ ఎంపీ ఎవరైనా ఉండొచ్చు, ఏ పార్టీకైనా ఉండొచ్చు. గతంలో మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక సందర్భంలో మేడం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాడు మల్లారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఏం చేసినారు తెలుసా? 11 గంటలకని ప్రోగ్రామ్ చెప్పారు మేడం, స్కెడ్యూల్లో ఇన్విటేషన్ ఇచ్చారు 11 గంటలకని. 9 గంటలకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఓపెనింగ్ చేశారు. ఇది వీళ్ళు చేసినటువంటి కుటిల రాజకీయం. మేము అట్లా చెయ్యం మేడం. ఏ పార్టీ ఉన్నా మేము కూర్చోబెట్టుకుంటాం. ఎంపీ పక్కన ముఖ్యమంత్రి గారి పక్కన ఎంపీ గారు కూర్చోవద్దా? అదేమన్నా నేరమా మేడం? ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఏమన్నా బద్ధశత్రువులా? ఈ రాష్ట్రం రాజ్యాంగం ప్రకారము వాళ్ళిద్దరు కూడా ఉండాలి మేడం, ఉంటేనే అవుతుంది మేడం. ఈరోజు ఎస్ అన్నగారు చెప్పారు, మాకు సోషల్ మీడియా ఉంది మేడం, మాకు సోషల్ మీడియా ఉంది. మా సోషల్ మీడియాలో ఈ రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, ఇట్లా మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు మేడం సోషల్ మీడియాలో. వారికి అవి అదనపు బాధ్యతలు. అంతేగాని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంది మేడం? సోషల్ మీడియా కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ అంట. రాజకీయాల్లో వారికి ఏం అవగాహన ఉంటుంది? రాజకీయాలపైన వారికి ఉన్నటువంటి ఓటు పైన, లేకపోతే ప్రచారాలపైన, అసలు వాళ్ళకి పార్టీలపైన, విధి విధానాలపైన ఏం అవగాహన ఉంటుంది మేడం? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకొని మీమ్స్ చేసుకునే వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మీరు ప్రభుత్వం పైన వ్యతిరేకతను పెంచి పోషించాల్సిన అవసరం ఏముంది? మీరు కూడా పెట్టండి సోషల్ మీడియా, మీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టి వారికి మీరు కష్టపడుతున్న మీ కార్యకర్తలకి సోషల్ మీడియా అదనపు బాధ్యతలు ఇవ్వండి. అది ఇవ్వకుండా మీరు ఏవేవో చెప్పి ఈరోజు చేయడం ఏముంది? ఈరోజు మేమేమి కూడా ఎవరితోనూ మేమేమి కుమ్మక్కు కాలే. ఎందుకంటే బీజేపీ అభ్యర్థియే నాకు టికెట్ ఏమి ఉట్టికి ఇవ్వలేదు బ్రదర్. నేను ఒక్కొక్క లీడర్కి అకౌంట్ సెటిల్ చేసి మరి నేను టికెట్ తెచ్చుకున్నా. ఎవరెవరు మీరు చెప్తున్నారు నిజం కాదు. అభ్యర్థి పొద్దున్న మీడియా ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ వ్యాఖ్యలు చేయలేదు, ఇది నేను ఖండిస్తున్నా అని ఒక్కటే పాయింట్ కాళేశ్వరం పైన మేమేదో కుమ్మక్కైనామంటారు. లేదు మేడం, మేము కమిషన్ వేస్తాం. దానిపైన కమిషన్ వేస్తే వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ అధినేత గారైనటువంటి కేసీఆర్ గారు ఉత్తరం ఇన్ రిటర్న్ రాశారు, నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పి. అట్లాగే మేము ఫోన్ ట్యాపింగ్ పైన మేము విడిచిపెట్టలే మేడం, మేము తీసుకుపోయి జైల్లో వేస్తాం. జైల్లో వేస్తే ప్రభాకర్ గారు ఒక ఐపీఎస్ అధికారి మేడం, వారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో పనిచేసి కష్టపడి చదువుకొని ఐపీఎస్కి వచ్చిన వాళ్ళు ఒక పార్టీ అధినాయకుడు లేకపోతే ఒక పార్టీకి బానిసగా మారిపోవడం వల్ల ఈరోజు పరాయి దేశంలో ఒక ఐపీఎస్ ఆఫీసరు పరాయి దేశంలో శరణార్థిగా బతకాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి మేము ఎవరితోని కుమ్మక్కు కాలే. మేము అన్ని స్థానాల్లో కూడా, ఈవెన్ హైదరాబాద్ పార్లమెంట్లో కూడా 7 స్థానాలు ఉంటే 3 స్థానాలు ముస్లింలకే ఇచ్చినాం, వీసీలను నియమించినాం. ఈరోజు విద్యార్థి నాయకత్వాన్ని మేము బలపరుస్తున్నాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో
కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు మేడం మాకు. మరే గారు మీరు చెప్పిన ఈ అబద్ధాల నిజాలు కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. కేసీఆర్ గారు ఉద్యోగ సంఘాలను